కడప నగరంలో శ్రీకృష్ణాష్టమి పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ద్వారకా నగర్లో వెలిసిన మురళీకృష్ణ ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఇక తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. పండుగ శోభతో ఆలయ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఉదయం నుంచి కూడా శ్రీకృష్ణాష్టమి నామస్మరణతో కూడా పూర్తిస్థాయిలో ఆలయాలు కూడా నామస్మరణతో మోరుమోతాయని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి మనం కడప నగరంలో ఉన్నటువంటి ద్వారకా నగరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఆలయంలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా భక్తులు అయితే కనుక స్వామివారిని దర్శించేందుకు కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున క్యూలలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆలయంలో ఇప్పటికే ఉదయం నుంచి కూడా స్వామివారికి అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కావడంతో కూడా ఉదయం నుంచి భక్తులు అయితే కనుక పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అయితే స్వామివారిని కూడా దర్శించుకున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిలో మనం చూసుకోవచ్చు దాదాపుగా ఇప్పటికీ దాదాపు 1 కిలోమీటర్ మైన ఇక్కడ కిందికి ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఏంటి ఉదయం నుంచి స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు చేశారు, ఏంటి దానిపైన మనతో మాట్లాడే ఆలయ అర్చకులు ఉన్నారు. స్వామి నమస్తే. ఏంటి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి, అంగరంగ వైపు జరుగుతున్నాయి. ఏంటి ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి ఎలాంటి అభిషేకాలు చేశారు? ఈరోజు శ్రావణ బహుళ అష్టమి అనగా కృష్ణ జన్మాష్టమి. ఈరోజు స్వామివారికి సుప్రభాత సేవ, తర్వాత విశేష అభిషేకము, తర్వాత అలంకరణ, విశేష అలంకరణ, తర్వాత స్వామివారి ఆరాధన, నైవేదన, తర్వాత మంగళారతి, సర్వదర్శనంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రము స్వామివారికి ఊంజలి సేవ, తర్వాత ఉట్టి ఉత్సవము, తర్వాత గ్రామోత్సవము, తర్వాత ఏకాంత సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కావున నగరంలో ఉన్న భక్తాదులందరూ స్వామిని సేవించి స్వామి అనుగ్రహానికి పాత్రవుతారని భావిస్తూ ఉన్నాము. కడప నగరంలో ద్వారకా నగర్లో వెలిసిన ఈ కృష్ణ మందిరము గత 18 సంవత్సరాల నుంచి అనేక కృష్ణాష్టమికి అత్యంత అనేకంగా విశేషంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కావున స్వామివారిని అందరూ సేవిస్తారని భావిస్తూ ఉన్నాం. అంటే స్వామి ఈ కృష్ణాష్టమి అంటే ఏంటి అసలు ఈరోజు ఎందుకంత ఫేమస్, ఎందుకంత? స్వామివారు శ్రీ మహావిష్ణువు సాక్షాత్ ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మకు అవతరించి జీవకోటిని రక్షించి భక్తకోటికి గీతా మహత్యాన్ని అందజేశాడు. స్వామివారి యొక్క అవతారానికి అనేక కారణాలు ఉన్నాయి. స్వామిని సంభవామి యుగే యుగే అని చెప్పి స్వామివారి ప్రతి యుగంలో అవతరిస్తున్నారు. అలాగా ద్వాపరయుగంలో అవతరించారు. అత్యంత పవిత్రమైన ఈ రోజున అంటే శ్రవణ బహుళ అష్టమి రోజున స్వామివారి జయంతి అంటే స్వామివారి పుట్టినరోజు అని. కావున ఈరోజు స్వామివారిని సేవిస్తే చాలా మంచిది అని శాస్త్రవాక్యం. అంటే మన ప్రధానంగా విన్నాం ద్వారకలో స్వామివారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, ఇక్కడ కూడా అలాగే జరుగుతాయండి. మనం ఇక్కడ అంతేనా? ద్వారకలో అంటే ఇక్కడ నార్త్ సైడు ఒక విధంగా సేమ్ ఇలాగే ఉంటాయి. కొన్ని మనకు సౌత్ సైడ్ ఉన్న అంటే దక్షిణాది కొన్ని ఆచారాలు ఆగమశాస్త్రపరంగా జరుగుతాయి ఉత్సవాలు. అక్కడ కొంచెం వేరే విధంగా జరుగుతాయి. అక్కడ భజన అనేది ఎక్కువ ప్రాధాన్యము. ఇక్కడ స్వామివారి దర్శన అర్చనము కొన్ని నవవిధ భక్తి మార్గాల్లో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. ఇక్కడ అభిషేకాలు, అర్చనలు అక్కడ స్వామి స్థలం విశేషం. ఇక్కడ స్వామి వారు అంటే ఎక్కడ మన సౌత్లో స్వామి మూర్తి విశేషం. అంటే స్వామివారు వెలవడం అంటే స్వయంభూ వ్యక్తంగా మన సౌత్లో ఎక్కువ వెలిసి ఉన్నారు. అక్కడ స్థలమే విశేషం. అక్కడ స్వామివారి జననం కావడము విశేషం. ఇక్కడ అందుకు అలంకారాలు, మూర్తి ఉత్సవం చాలా జరుగుతుంది బాగా. అంటే స్వామి కింద దాదాపు ఇంకా 2 కిలోమీటర్ల మీద భక్తులు దర్శనం కోసం ఉన్నారు. వచ్చే భక్తులందరూ కూడా దర్శనం కలుగుతున్నా? తప్పకుండా జరుగుతుంది. ఈరోజు అందరికీ ఉచితంగానే జరుగుతుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగానే అందరికీ దర్శనము కలగజేసి స్వామివారి అనుగ్రహాన్ని చేస్తున్నారు. అందరికీ దర్శన భాగ్యం కలిగే విధంగా చేస్తున్నారు ఇబ్బందులకు. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఇవాళ శ్రీకృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా కూడా పూర్తిస్థాయిలో కూడా ఉదయం నుంచి కూడా స్వామివారికి పంచామృతాభిషేకాలు అలాగే నిత్య కైంకర్యాలు కూడా చేశామని చెప్పారు. అయితే కనుక పూర్తిస్థాయిలో ఉదయం నుంచి కూడా ఇక్కడైతే క్యూలలో నిలబడుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ద్వారకలో ఏ విధంగా స్వామివారికి నిత్య పూజ కైంకర్యాలు జరుగుతాయో అదే విధంగా కూడా ఇక్కడ కూడా పూర్తిస్థాయిలో స్వామివారి అలంకారాలు చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బయట దాదాపు 2 కిలోమీటర్లు ఉన్నటువంటి భక్తులందరికీ కూడా పూర్తిస్థాయిలో దర్శన భాగ్యం ఖచ్చితంగా కలుగుతుంది. ఇవాళ రాత్రి కూడా స్వామివారి ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పి ఆలయ అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ద్వారకా నగర్ నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్9 న్యూస్, కడప.